హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు మన వీడియోలో ఈజీగా క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తున్నానండి. దానికంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కేసేయండి. సో లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. మంచిగా ఇలా ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని చక్కగా దాన్ని చిన్న చిన్న పీసెస్ కిందకి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకు అంటే మనం ఇక్కడే పురుగులు కూడా చెక్ చేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయా లేవా అనేది విధంగా చెక్ చేసుకుంటూ ఇలా చిన్న చిన్న పీసెస్గా క్యాలీఫ్లవర్ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి అవి మునిగే వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని తీసుకోవాలి. అవి బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ వంపేసి మళ్ళీ ఫ్రెష్గా అవి మునిగే వరకు వాటర్ తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇలా ఫ్రెష్ వాటర్ తీసుకున్న దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం ఉడకబెట్టుకోవాలండి. పసుపు యాడ్ చేయడం వల్ల ఎలాంటి పురుగులు ఉన్న గిటంగా క్యాలీఫ్లవర్కి చనిపోయి మనకు సైడ్కి వెళ్తాయి. అప్పుడు మళ్ళీ వాష్ చేసుకొని ఒకసారి జల్లి పెట్టి తీసుకుంటే పురుగులన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని పసుపు యాడ్ చేసుకొని ఇక్కడ ఉడకబెట్టుకోవడానికి పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసేయాలి. సో ఒక 15 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూసారు కదా, క్యాలీఫ్లవర్ ఇలా చక్కగా ఉడికిపోతే సరిపోతుంది. దీన్ని ఒకసారి వాష్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ని తీసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఈ ఆనియన్స్లోకి కొంచెం కరివేపాకు, మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, ఇక్కడ నేను స్కిప్ చేసేసాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అడుగంటుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. అది ఫ్రై అయిన తర్వాత ఏవైతే మనం ఉడకబెట్టుకొని సైడ్కి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు, అవి కూడా యాడ్ చేసుకొని ఇక్కడ కొద్దిసేపు అనేది ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఇలా క్యాలీఫ్లవర్ని ఆనియన్స్తో పాటు ఫ్రై చేయరు, బట్ ఒక్కసారి ఫ్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. సో కొంచెం సేపు ఇట్లా ఆనియన్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్స్ చక్కగా పట్టే వరకు ఫ్రై చేసుకుందాం ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని. సో చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా చక్కగా కొంచెం సేపు ఫ్రై అవుతే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ క్యాలీఫ్లవర్ అనేది ఉడికిపోయింది కాబట్టి లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకున్నాం. ఆల్రెడీ పసుపు వేసుకొని ఉడికించాం కాబట్టి కలర్ ఎక్కువ వచ్చేస్తుంది. సో చూసుకొని వేసుకోండి పసుపు. కర్రీకి సరిపడంత కారం, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని చక్కగా ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు కలిపేసుకుందాం. ఇక్కడ కారం ఫ్రై అయ్యిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే, నేను ప్రతి వీడియోలో చెప్తానండి. కారం అనేది ఆయిల్లో పైకి తేలితే కారం చక్కగా ఫ్రై అయినట్టు. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఇందులోకి ఒక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టమాటోను వేసేసుకున్నాము. ఎక్కువ అవసరం లేదు, ఒక్కటైతే సరిపోతుంది. లేదు అంటే హాఫ్ టమాటో అయినా వేసుకోవచ్చు మీరు. ఒక హాఫ్ టమాటో వేసుకొని చక్కగా కలిపేసుకొని టమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం చక్కగా. ఇక్కడ మీకు ఆల్రెడీ క్యాలీఫ్లవర్ బాగా ఉడికింది కాబట్టి ఎక్కువ మిక్స్ చేస్తే ఇలా పీసెస్ కిందికి విడిపోతుంది కాబట్టి మనం పెద్దగా కట్ చేసుకునే అవసరం లేదు. ఫస్ట్ క్యాలీఫ్లవర్ కట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కల కిందికి కాకుండా మీడియం సైజ్ ముక్కల కిందికి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సగం మిక్స్ చేస్తాం కాబట్టి ఉడికిపోయి ఉన్నది ఇంకా చిన్న చిన్న ముక్కల కిందికి అయిపోతుంది. సో ఇలా కొంచెం సేపు ఫ్రై అయినిచ్చిన తర్వాత దీంట్లోకి కర్రీకి సరిపడంత వాటర్ యాడ్ చేసేసుకొని ఉడకడానికి మూత పెట్టేస్తే సరిపోతుందండి. ఉడికొచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసేస్తే మనకి ఎంతో టేస్టీ అయినా ఈజీగా 5 మినిట్స్లో రెడీ అయిపోయే క్యాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.